బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్ లో. ఇది ఒకటి జరిగిందండి, ఒక ఎస్కేప్, పెద్ద ఎస్కేప్. మేము త్రిశూలం సినిమా షూటింగ్ చేస్తాం. కృష్ణరాజు గారు, రాధిక గారు 12 నెలలకు పుష్కరాలు ఒక సాంగ్ ఒకటి ఉంది. గోదావరి మధ్యలో షూటింగ్, రంగులు అంతా వేసేసి అంతా నాన్న ఆడాబడి చేసి సాంగ్ అంతా అయిపోయింది. రాఘవేంద్ర గారు, రాధిక గారు, ప్రొడ్యూసర్లు అందరూ మొత్తం ఎంటైర్ యూనిట్ లాంచీలో బయలుదేరామండి. ఆ పక్క గోదావరి మధ్యలో ఉన్నాం కదా, అక్కడ లాంచ్ ఎక్కేసి ఈ పక్క పోలవరంకి ఈ పక్క చింగనపల్లి వాటర్ రేవ్ అని ఉంది. ఆ వాటర్ రేవ్కి వచ్చి అక్కడ కార్లు వస్తాయి. అటు దిగేసి గోదావరి వాటర్లో వచ్చేసి అక్కడ లాంచ్ దిగేసి అందరు కార్లో రావాలి రాజమండ్రికి. ఈ పాట అంతా అయిపోయి అంత రంగులంతా కొన్ని మిగిలి ఉన్నాయి కదా, లాంచీలో పెట్టారు. ఈ రాధిక గారు ఇంకా లాంచీలో నాన్న అల్లరి చేశారు. మొత్తం ప్రతి ఒక్కరి మీద ఈ రంగులు వేయటం, అల్లరి చేయడం. ఒకేసారి అందరూ ఒక సైడ్కి వచ్చేసారు. అయిపోయింది అని చెప్పేసి ఒకే అరుపులు కేకలు వేసేటప్పుడు మళ్ళీ అందరూ ప్రొడ్యూసర్ నాయుడు గారు వాళ్ళు అందరిని తిట్టేశారు. ఏంటిది, వాటర్లో వెళ్తున్నామని, ఏమొద్దు ఇంతమంది, అందరూ హీరోయిన్ డైరెక్టర్ పెద్ద పెద్దలు అందరూ అందులోనే ఉన్నారు, ఏంటిది అల్లరి అని చెప్పేసి ఆయన కొంచెం సీరియస్ అయిపోయేటప్పుడు అయిపోయింది. లేదంటే పడిపోయింది, లాంచ్ తిరగబడిపోయింది అనుకున్నాను. అందులో అక్కడ పోచమ్మ గండి అనేది ఒక కరువు ఉంటుంది గోదావరిలో, అది ఎప్పుడు వాటర్ అక్కడ సుడి తిరుగుతూ ఉంటుంది. అది అక్కడ కానీ ఏదైనా మిస్ అయిందంటే ఇంకా అసలు టోటల్గా బయటకు వచ్చేది కూడా ఉండదు, అంత డేంజరస్ కరువు అనమాట అది. అక్కడే కరెక్ట్గా ఈ రంగులంతా వేయటంలో నానా అల్లరి జరిగింది. ఆ అల్లరిలో అందరూ ఈ కలర్స్ చేసుకోవడంలో ఒక పక్క అటు ఇటు లాంచ్ ఒరిగిపోతుంది కదా వాటర్. అది చాలా ఆ రోజు చాలా అందరూ అందరూ 150 మంది 200 మంది ఉన్నారు. 200 మందిలో ఒక అదృష్టం ఎవడు ఉన్నాడు, అందరికి కాపాడు. చాలా ఆ రోజు మాత్రం త్రిశూలం కూడా మురారి గారిది అనుకుంటాను. మురారి గారు ప్రొడ్యూసర్, రాఘవేంద్ర గారు డైరెక్టర్. ఇప్పటి నుంచి చేస్తూ వచ్చారు కాబట్టి ఏదన్నా ఏ హీరో తోటి మంచి ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ చాలా చూసి ఉంటారు కదా, ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి మీది. నాకు సార్ హీరోలు కన్నా నాకు ఎక్కువ ప్రొడ్యూసర్తో నేను ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది సార్. నాకు హీరోలు అంటే హీరోలు అంటే వాళ్ళతో కానీ ఎక్కువగా ప్రొడ్యూసర్కే నేను ఎక్కువ సబార్డినేట్గా మేము చేసేది ప్రొడ్యూసర్ దగ్గర ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ప్రొడ్యూసర్కే నాకు ఎక్కువ ఇదిగా ఉంటుంది. అందుకని నేను చెప్పానే, మన ప్రొడ్యూసర్ తర్వాత ప్రొడ్యూసర్ ఎవరైనా అంటే మేనేజర్లని మేము ఎక్కువ ఉంటుంది. నాకు నాగార్జున గారితో ప్రెసిడెంట్ గారి పిల్లల దగ్గర నుంచి అన్నమయ్య, ఆయన క్రిమినల్ 6-7 సినిమాలు నాగార్జున గారితో కూడా వర్క్ చేశాను. నాకు నాగార్జున గారితో మంచి రేపటి ఉంది. చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా నుంచి ఆయనతో కూడా మంచి సినిమాలు చేశాను. ఆయనతో కూడా మనం అందరితో కలివిడిగా అంతా బాగానే ఉంటామండి. మనకి జూనియర్ ఎన్టీఆర్తో కానీ మన రామ్ చరణ్ గారితో ఇది కూడా చేశాను మగధీర. ఇప్పట్లో స్టార్ రెమ్యునరేషన్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. అప్పట్లో ఇలా ఉండేవండి, పీక్ చూసింది ఎంత అయి ఉండొచ్చు? సపోజ్ ఎన్టీఆర్ గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు. అంటే ఇప్పుడు చెప్పిన తప్ప ఇప్పుడు చెప్పితే పెద్ద ఏం కాదులేండి, కాదు అనుకోండి. ఎంత ఉండేది అప్పట్లో హై రెమ్యునరేషన్స్ అంటే? సార్ ఇప్పుడు ఆ రోజుల్లో 1 లక్ష రూపాయలు ఒక హీరో తీసుకోవాలంటే మినిమము నాకు తెలిసి ఎన్టీ రామారావు కూడా ఒక 20 ఏళ్ళ తర్వాత తీసుకొని ఉంటాడేమో అని అనుకుంటున్నాను. నాకు కూడా పూర్తిగా తెలియదు. ఇప్పుడు ఆ రోజుల్లో 5 లక్షలకు 6 లక్షలకే సినిమా సార్ అయిపోయేది. బ్లాక్ అండ్ వైట్ సినిమా అంటే 2.5 లక్షలు 3 లక్షల దగ్గర నుంచి మేము సీతామహాలక్ష్మి చాలా ఖర్చు పెట్టి చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ సినిమా అంటే 9 లక్షలు అయిందండి. అప్పుడు 9 లక్షల అంత ఖర్చు పెట్టారన్న అది అనుకున్నారు. మరి అప్పుడు హీరోలకి ఆ లెక్కన చూడండి ఎంత ఇచ్చుంటారు, డైరెక్టర్ కానీ హీరోకి ఎంత ఇచ్చుంటారు, దాని మీద ఆలోచించండి. ఇప్పుడు మన సినిమా కాస్టే 9-10 లక్షల్లో ఉంటే మనం హీరోకి ఎంత ఇస్తాము, ప్రొడ్యూసర్కి ఎంత ఇస్తాము, మిగతా టెక్నికల్కి ఎంత ఇస్తాము. ఆ రోజుల్లో సెట్లు వేసేవాళ్ళు, పెద్ద సెట్లు వేసేవాళ్ళు. ఒక సినిమా మామూలుగా బయట తీసి తక్కువ ఉంటుంది, తర్వాత పెరిగిందండి. 80 తర్వాత ఇక మొత్తం ఎక్కువ బయటకు వచ్చేసింది సినిమా. స్టూడియోల నుంచి బయటకు వచ్చేసింది 80 తర్వాత ఎక్కువ, మోర్ దెన్ పర్సంటేజ్. ఈ కొత్త కెమెరామ్యాన్లు వచ్చిన తర్వాత అప్పుడు బయటికి వచ్చి తీయాలంటే లైట్లు గీటంతా అందరూ బరాయించేవాళ్ళు కాదు. బయటికి తెచ్చి తీయాలంటే లైట్లు లేవు, ఓన్లీ రిఫ్లెక్టర్స్తో తీయాలి. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ, కొత్త కెమెరామ్యాన్లు వచ్చిన తర్వాత మామూలు న్యాచురల్ లైట్లో తీయటం బాగా ఇదే ఎక్కువ వచ్చేసింది.
అండ్ ఇప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ థియేటర్స్ మూతపడ్డాయి కదా, అది ఏంటి ప్రాబ్లమ్ సాల్వ్ అయిందండి? ఏంటి అయిపోయిందండి. నిన్న నుంచి ప్రాబ్లం అంటే ఏంటి, ఏం అండర్స్టాండింగ్ వచ్చారు? సార్ నేను రాత్రి కూడా టీవీలో ఏం సాధించారని చెప్పేసి అడుగుతున్నారు. అది మన తనకు తెలియని సబ్జెక్ట్ సార్, దాని గురించి మేము ఏం చెప్పలేదు సార్. అది థియేటర్లు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అదేదో యూఎఫ్ఓ వాళ్ళు, క్యూబ్ వాళ్ళు, వాళ్ళకి సంబంధించి ప్రాబ్లం సాల్వ్ అయిందా? అయిందనే అన్నయ్య. సినిమా రిలీజ్ అవుతున్నాయిగా, మొన్నటి రిలీజ్ అయింది, ఓకే. వాళ్ళ అండర్స్టాండింగ్ అయిపోయిందా? అయిపోయిందని అంటున్నారు. అయిపోయిందనే, ఇంకా సినిమా స్టార్ట్ అయ్యారంటే అయిపోయినట్టే కదండి.